Good evening. Okay. Yeah. Okay. ఇంత దగ్గర పెడితే ఇది సరే. ఓకే. ఆల్రైట్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీకు తెలుసు ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ జరిగింది. ఆ నోటిఫికేషన్ తర్వాత అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో మొదలు పెట్టారు నామినేషన్స్ రిసీవ్ చేయడం. కొన్నిట్లో వచ్చాయి. ఫైనల్ రిపోర్ట్స్ ఇప్పుడు ఈవినింగ్ కంపైల్ అవుతుంది. ఈరోజు ఎన్ని వచ్చాయి? 10th వరకు రిసిప్ట్ ఆఫ్ నామినేషన్ నడుస్తుంది. స్క్రూటినీ 13th అవుతుంది. విత్డ్రావల్ 15th, పోల్ 30th, కౌంటింగ్ 3rd. పోల్ అవర్స్ ఫిక్స్ ఈసీఐ వాళ్ళు చేసింది. 13 కాన్స్టిట్యుయెన్సీస్కి 7 AM నుంచి 4 PM వరకు, మిగతా 106 కాన్స్టిట్యుయెన్సీస్కి 7 AM నుంచి 5 PM వరకు. ఈరోజు ఇచ్చిన నామినేషన్ పేపర్స్లో ఈ నోటిఫికేషన్ ఫామ్ 1 నోటిఫికేషన్లో వాళ్ళు ఆ రోజు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళు లొకేషన్ ఎక్కడ రిసీవ్ చేస్తారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు రిసీవ్ చేస్తారు, పోల్ ఎప్పుడు జరుగుతుంది, అవి అంతా చెప్తారు. ఇది ఒక సండే తప్ప మిగతా అన్ని రోజు 11th వరకు ఈ నామినేషన్స్ రిసీవ్ చేస్తారు. 3 vehicles is permitted. Maximum of 3 vehicles is permitted within 100 meters లోపల నామినేషన్ సెంటర్కి. లోపల 5 మందినే పర్మిట్ చేస్తారు. నామినేషన్తో సహా క్యాండిడేట్ వారు వాళ్ళ అఫిడవిట్ ఫామ్ 26లో డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ మీకు తెలుసు, లాస్ట్ టైం కూడా ఉండేది. క్రిమినల్ యాంటిసిడెంట్స్, అసెట్స్, లయబిలిటీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి అంతా దాంట్లో డిక్లేర్ చేయాలి. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ వస్తారు. వాళ్ళకు కాపీ ఆఫ్ అఫిడవిట్స్, తర్వాత నామినేషన్స్ అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. అఫిడవిట్స్ అయితే ఆన్లైన్ కూడా పెట్టడం జరుగుతుంది. డిపాజిట్ కోసం క్యాష్ లేకపోతే చలాన్ ఇవ్వాలి. చెక్స్ తీసుకోరు. 4 నామినేషన్స్ మాక్సిమం ఇవ్వచ్చు, కానీ డిపాజిట్ ఒక్కటికి ఇస్తే సరిపోతుంది. ఒక క్యాండిడేట్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కంటే ఎక్కువలో ఫైల్ చేయడానికి లేదు. ఇప్పుడు నుంచి ఏమైనా ప్రింట్ చేస్తారంటే ఆ ప్యాంప్లెట్స్, పోస్టర్స్ అన్నీ ఆ పబ్లిషర్ పేరుతో సహా ప్రింట్ చేయాలి. దానికి కాపీ డిఓ ఆఫీస్, సిఓ ఆఫీస్ రెండుకి పంపాలి. అంటే జిల్లాలో ఉంటే డిఓకి ఇవ్వాలి. విత్డ్రావల్ గురించి ఆ క్యాండిడేట్ ఆయనే వచ్చి ఇవ్వాలి, లేకపోతే ఆయన ప్రపోజర్ ఇవ్వచ్చు, ఎలక్షన్ ఏజెంట్ ఇవ్వచ్చు. కానీ క్యాండిడేట్ సొంత రాకపోతే ఆథరైజేషన్ లెటర్ ఉండాలి క్లియర్గా, లేకపోతే మేము ఫలానా వాళ్ళని విత్డ్రా చేయడానికి ఆథరైజ్ చేస్తున్నాము. అలాట్మెంట్ ఆఫ్ సింబల్ ఆఫ్ కోర్స్ 2 రకాలు జరుగుతాయి. కొన్ని రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి, తర్వాత కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఆ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని స్టాటిస్టిక్స్కి వస్తే, ఇప్పుడు అఫ్కోర్స్ 31st నాడు వరకు వచ్చిన ఫామ్ 6ని ఇంకా డిస్పోజ్ చేస్తున్నాము. టోటల్ కలిపి ఈ సంవత్సరం 2023లో చూడాలంటే ఆల్మోస్ట్ 59 lakh అప్లికేషన్స్ ఫామ్స్ మాకు వచ్చాయి. 33 lakh ఫామ్ 6, 10.7 lakhs ఫామ్ 7, 15.85 lakhs ఫామ్ 8. ఇది నంబర్స్. ఇవన్నీ 10th లోపల మేము డిస్పోజ్ చేసేస్తాం ఫామ్ 6ని కూడా. ఫైనల్ రోల్ 10th తర్వాత జనరేట్ అవుతుంది. దాని ద్వారా మార్క్డ్ కాపీ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ జనరేట్ చేసిన రోల్ని ప్రతి క్యాండిడేట్ ఒక రికగ్నైజ్డ్ పార్టీ ద్వారా
వచ్చిన క్యాండిడేట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క కాపీ వాళ్ళకి. పొలిటికల్ పార్టీస్ కావాలంటే వాళ్ళు కూడా ఆరో దగ్గర నుంచి తీసుకోవచ్చు ఆన్ పేమెంట్ బేసిస్. ప్రతిసారి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ సరిగా డిస్ట్రిబ్యూషన్ జరగలేదని ఒక కంప్లైంట్ ఉండేది. ఎలక్షన్ కమిషన్ వారు ఈసారి ఏం చెప్పారంటే ఇది 10th నుంచి అంటే 10th తర్వాత మొదలు పెట్టచ్చు డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం 10th తర్వాత మొదలు పెడతాం ప్రింట్ చేసి. ఇందులో ఈ డిస్ట్రిబ్యూషన్ సమయంలో దానికి ఆ రోజు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి పొలిటికల్ పార్టీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బిఎల్ఏస్ కూడా కావాలంటే బిఎల్ఏస్ పొలిటికల్ పార్టీస్ ద్వారా పెట్టిన బిఎల్ఏస్ కూడా కావాలంటే బిఎల్ఓస్తో సహా పోవచ్చు ఈ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు. సరిగా జరుగుతున్నాయా లేదా చూడడానికి వాళ్ళు కూడా పోవచ్చు. దీని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆరో ఆఫీస్లో ఒక కంప్లైంట్ సెల్ కూడా పెట్టమని చెప్పాము. విఐఎస్ సరిగా డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదంటే దాని మీద కంప్లైంట్ చేయవచ్చు. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చేది ఓటర్కు, లేకపోతే ఆయన ఫ్యామిలీలోనే ఏదో అడల్ట్ మెంబర్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రీ ప్రింటెడ్ రిజిస్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. దాంట్లో ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. ఇది అంతా జరుగుతుంది. తర్వాత పోలింగ్ స్టేషన్స్, ఇప్పుడు కొన్ని మనం పోలింగ్ స్టేషన్స్ డిసైడ్ చేసింది ఆల్మోస్ట్ బిఫోర్ ఎస్ఎస్ఆర్. అందుకనే ఇప్పుడు కొన్ని నంబర్స్ పెరిగాయి. ఆ పెరిగిన నంబర్స్ వల్ల కొన్ని అడిషనల్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు మాకు అవసరం పడతాయి. 1500 దాటింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 289 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా నంబర్స్ చూస్తాము. ఆ నంబర్స్ ప్రకారం ఈసీఐ వారు ఆదేశాల ప్రకారం కొన్ని పోలింగ్ స్టేషన్స్ పెరుగుతాయి నంబర్స్. పోలింగ్ స్టేషన్స్ మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. బేసికలీ ఈ ఉమెన్ మేనేజ్ పోలింగ్ స్టేషన్, తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్, తర్వాత యూత్ మేనేజ్ పోలింగ్ స్టేషన్, పీడబ్ల్యూడి మేనేజ్ పోలింగ్ స్టేషన్. ఇది అవేర్నెస్ పెంచడానికి, కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఇది పెట్టడం జరిగింది. సో అవి ఈసారి కూడా ఉంటాయి. పీడబ్ల్యూడీస్ కోసం స్పెషల్గా అఫ్ కోర్స్ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. పోస్టల్ అంటే హోమ్ ఓటింగ్ ఉంటుంది వాళ్ళకి. దాంతో సహా వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ పెట్టడం జరుగుతూ ఉంది. సో మేమంతా కోరేది ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి పోలింగ్ స్టేషన్లో అలాంగ్ విత్ అదర్ సిటిజన్స్ ఆ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అందులో పాల్గొవాలి పోలింగ్ స్టేషన్లో. దానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద రెసిడెన్స్ టు ద పోలింగ్ స్టేషన్ చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ఉంటారు పోలింగ్ స్టేషన్లో, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళకు వీల్ చైర్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ 18,000 వీల్ చైర్స్ ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి అంతా ప్రతి పోలింగ్ లొకేషన్లో ఒక్కొక్కటి ఉంటుంది. పీడబ్ల్యూడి వారు కావాలంటే వీల్ చైర్స్ కోసం రిజిస్ట్రేషన్ ముందు నుంచి చేయాలంటే సక్షమ్ యాప్లో కూడా చేయవచ్చు. సెపరేట్ క్యూ పీడబ్ల్యూడీస్ వాళ్ళ కోసం, తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం ఉంటుంది. అట్లాగే బ్రెయిల్లో కూడా బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ బ్యాలెట్ యూనిట్స్లో కూడా బ్రెయిల్ ఉంటుంది. అందుకనే బయట బ్యాలెట్ పేపర్కి వాట్ ఎవర్ ఆ పోస్టర్ లాగా ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు అర్థం చేసుకొని లోపల విజువల్లీ హ్యాండిక్యాప్ పీపుల్, ఛాలెంజ్డ్ పీపుల్ కెన్ ఆల్సో డైరెక్ట్లీ విదౌట్ ఎనీ హెల్ప్ ఆల్సో వాళ్ళు కావాలంటే ఓటింగ్ చేయవచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ మేము ఏం చూసామంటే అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్లో, అట్లాగే 5 వరంగల్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల్, అంటే రామగుండం మంచిర్యాల్ ఇస్ ద సేమ్ ప్లేస్, 2 కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ నిజామాబాద్. ఈ 5 బయట, తర్వాత 24 కాన్స్టిట్యుయెన్సీస్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. అందుకనే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి మిషన్ 29 పెట్టాము. దీని కింద కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా నడిపిస్తాము. బేసికలీ అవుట్ రీచ్ టు ద యంగ్ ఓటర్స్ విల్ బి ద మెయిన్ ప్లాంక్ ఆన్ దాట్.
ఇప్పుడు లేటెస్ట్ నంబర్స్ చూడాలంటే నంబర్స్ లేటెస్ట్ యా యంగ్ ఓటర్స్ ఇప్పుడు 9,10,000 ఇది ఆల్మోస్ట్ హిస్టారిక్ ఫిగర్ 9,10,810 యంగ్ ఓటర్స్ అంటే 18 and 19 year old ఓటర్స్ ఈసారి వచ్చారు. సో అవర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ గో టువర్డ్స్ దెమ్ ఆల్సో. కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఈ ఫిగర్స్ మేము రిలీజ్ కూడా చేస్తాము. సో వీ విల్ బి రిలీజింగ్ దిస్ టు ద త్రూ అవర్ PRO విల్ బి రిలీజింగ్ ఇట్. సో మీరు ఇది చూడొచ్చు. బేసికలీ దీంట్లో బేసిక్ స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ మన స్టేట్ గురించి ఉంటుంది. లైక్ కాన్స్టిట్యుయెన్సీస్కి చూస్తే సింగిల్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 75 ఉన్నాయి, 2 డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 36 ఉన్నాయి, 3 డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 8 ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఎనీవే మీకు రిలీజ్ చేస్తాము. ఎంసీసీలోకి వస్తే యాజ్ ఆన్ టుడే 453.93 crores సీజర్ ఉంది, క్యూములేటివ్ సీజర్స్. ఎంసీసీ వయలేషన్స్ దానికి 362 కేసెస్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసి దాని మీద 256 FIRs బుక్ చేయడం జరిగింది. కంప్లైంట్స్లోకి వస్తే సి విజిల్ ద్వారా 2,487 కంప్లైంట్స్ మాకు వచ్చాయి. 1950 ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అట్లాగే NGRS నేషనల్ ఇది గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఉంది, దాంట్లో కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 18,000 కంప్లైంట్స్ దాని ద్వారా కూడా వచ్చాయి. అట్లాగే పర్మిషన్స్లోకి వస్తే ఇప్పుడు ఆన్లైన్ పర్మిషన్స్ పొలిటికల్ పార్టీస్ కోసం, క్యాండిడేట్స్ కోసం ఈసారి ఇస్తున్నాము. సో దానికి 9,630 అప్లికేషన్స్ ఇప్పుడు వరకు వచ్చాయి. టోటల్ ఇప్పుడు చెక్ పోస్టులు 205 ఉన్నాయి మన దగ్గర. ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఇప్పుడు రకరకాల ఏరియాస్లో నడుస్తున్నాయి. బేసికలీ FSTస్కు చూస్తే ఫ్లయింగ్ స్క్వాడ్స్ 397 ఉన్నాయి, స్టేషనరీ సర్వేలెన్స్ టీమ్ ఇవి 386 ఉన్నాయి, తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఇవి అంతా ఉంటాయి. ప్రతి డిఓ ఆఫీస్లో, ప్రతి ఎస్పీ సిపి ఆఫీస్లో, అట్లాగే డీజీ ఆఫీస్లో, సిఓ ఆఫీస్లో డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు కంట్రోల్ రూమ్స్ పెట్టి మానిటర్ చేస్తా ఉన్నాం వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద ఫీల్డ్ లెవెల్. సీజర్స్లోకి వస్తే 164 crores ఇప్పుడు వరకు క్యాష్ సీజర్ జరిగింది. తర్వాత లికర్లోకి వస్తే 52.93 crores వర్త్ ఆఫ్ 16.4 lakh లీటర్స్ ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్లోకి వస్తే 27.58 crores వర్త్ ఆఫ్ డ్రగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్, గాంజా ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, సీజ్ చేయడం జరిగింది. ప్రెషస్ మెటల్స్ 165 crores వర్త్. తర్వాత ఫ్రీ బీస్ మీద లాట్ ఆఫ్ ఫోకస్ ఇస్ దేర్. గోడౌన్స్, అన్ఆథరైజ్డ్ గోడౌన్స్ చెక్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చెక్ చేయడము, ఇవన్నీ చేసిన వల్ల 43.86 crores వర్త్ ఆఫ్ ఫ్రీ బీస్ ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూడాలంటే కుక్కర్స్ 9,100, సారీస్ 56,000, క్లాక్స్ 9,600, మొబైల్స్ ఇది కొత్తగా ఈసారి 72,000 మొబైల్స్, ఇమిటేషన్ జ్యువెలరీ 15,000, రెడీమేడ్ గార్మెంట్స్ ఆల్మోస్ట్ 1 lakh వరకు సీజ్ చేయడం జరిగింది.
మా దగ్గర వచ్చిన పర్మిషన్స్ చూడాలంటే ముఖ్యంగా ఈ ఆ రోజు దగ్గర సెల్ ఉంది, అందులో సింగిల్ విండో పర్మిషన్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్కువగా చూడాలంటే దాంట్లో డోర్ టు డోర్ కెన్వాసింగ్కి అప్లికేషన్స్ వస్తున్నాయి, తర్వాత వెహికల్ పర్మిట్ కోసం వస్తున్నాయి, తర్వాత పర్మిషన్ టు హోల్డ్ మీటింగ్ అండ్ లౌడ్ స్పీకర్ వాడడానికి, ఇట్లాంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్కి ఇట్లాంటి దానికి పర్మిషన్స్ అడుగుతున్నారు. దీస్ ఆర్ ద బేసిక్ డేటా ఫ్రమ్ అవర్ సైడ్. తర్వాత ఓటర్ ఫెసిలిటేషన్ కోసం బూత్ దగ్గర ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్స్ ఉన్నాయి. ఈసీఐ వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం 4 రకాలు పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటాయి, ఒక దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయవచ్చు ఏం చేయకూడదు ఓటర్స్ దానికి ఒక పోస్టర్ ఉంటుంది. తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ పర్మిటెడ్ ఉంటుంది తీసుకోపోవడానికి ఈ 4కి పోస్టర్స్ ఉంటాయి. తర్వాత ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఒకటి ఉంటుంది, అక్కడ బిఏలో కూర్చుంటారు, వాళ్ళ దగ్గర ఆల్ఫాబెటికల్ లొకేటర్ ఉంటుంది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము. సో దాంట్లో ఎవరికైనా కావాలి అంటే మా సీరియల్ నంబర్ ఏంటి అక్కడ కూడా కావాలి అంటే చూడొచ్చు. సో విత్ దిస్ టుడేస్ స్టార్టింగ్ ఈరోజు ఫస్ట్ డే ఉంది, ఎక్కువగా నంబర్స్ ఉండకపోవచ్చు ఉండొచ్చు ఈ నామినేషన్స్కి. రేపు నుంచి రోజు ఈ మానిటర్ చేస్తాము. నేను కోరేది అందరు పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి ఏంటంటే ఈ నిబంధనల ప్రకారం జాగ్రత్తగా ఈ ఎఫిడవిట్స్ ఫిల్ చేయడం, నామినేషన్స్ ఫిల్ చేయడం, అన్ని కాలమ్స్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకొని ఇవ్వాలి. కోర్స్ ఆ రోజుకి కూడా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా ప్రిలిమినరీ స్క్రూట్నీ చేయడానికి. కానీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ వాళ్ళు తప్పకుండా మంచిగా చూసుకొని అన్ని కాలమ్స్ ఫిలప్ చేసుకొని డబ్లీ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయాలని కోరుతున్నాం. ఒక్కటి కూడా ఇంతవరకు కేసు నమోదు కాలేదు, ఏం కాలేదు. సామాన్యులను మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని చాలా కంప్లైంట్స్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది సార్. పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వాళ్ళని ఎవరికి కూడా అమౌంట్ తీసుకోవద్దని See, there is a సిస్టమ్ SOP ఇచ్చారు దీనికి ఈసీఐ వారు. దానికి మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ట్రైనింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళకి పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ సీజ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ పట్టుకుంటారు అక్కడ రిసిప్ట్ ఇవ్వడము ఫస్ట్ థింగ్. దాంట్లో డీటెయిల్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్ ఎవరికి అపీల్ చేయవచ్చు అది చెప్తా ఉన్నాము, చేస్తున్నారు. రెండోది ఇమీడియట్గా ఈ డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీని కూడా మొదలుపెట్టి దాంట్లో రిలీజ్ చేయమని కూడా చెప్పాము. హూ ఎవర్ ఈజ్ ఏబుల్ టు సాటిస్ఫై గివ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అట్లాంటి చేయమని చెప్పాము. సో దాట్ ఈజ్ ఆల్సో సైమల్టేనియస్లీ హ్యాపెనింగ్. కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో క్యూఆర్ కోడ్ బ్యాంక్ది కూడా క్యూఆర్ కోడ్ ఒక అమౌంట్కి ఉంది, యాక్చువల్ వాళ్ళు తీసుకోపోతున్న అమౌంట్ వేరే ఉంది. కొన్ని ప్లేస్లో క్యూఆర్ కోడ్ లేకుండా తీసుకువెళ్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్నాయి, బ్యాంక్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాము. సో ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్నాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా. సో బేసికలీ మీరు చెప్పినట్టు సీజర్స్ స్టేషనరీ SSTsలో ఉండొచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా ఉండొచ్చు. Idea is definitely to make the process as smooth as possible with the minimum amount of trouble to the common man. So for that purpose, this SOP has also been designed by the ECI.
and we have made it very clear to our field level officers that absolute courtesy and adherence to the SOP shall be ensured. Sir, last time elections ku 256 కేసెస్ ఎఫ్ఐఆర్ చేసామన్నారు. ఆ పార్టీ వైజ్ బ్రేకప్ ఏమని చెప్తారా? Everything is not necessarily party related. Kani, పార్టీలు చేస్తారు, పొలిటీషియన్లు చేస్తారు కదా, అది చెప్పడం. no, not necessarily. Janalu kuda ante see some people are not related to any party. సార్ పొలిటికల్ పార్టీలకు ఎన్ని ఉన్నాయి? Yeah, I got it. So total, as I said, 137 FIRs are related to MC violations. Ante అందులో పార్టీ వారీగా చూస్తే BRS కి 13 ఉన్నాయి. Of course, these are all suspected cases. Final decision will be of the court. కాంగ్రెస్తో లింక్ ఉన్న కేసెస్ 16 ఉన్నాయి, బీజేపీతో లింక్ ఉన్న 5 ఉన్నాయి, బీఎస్పీతో లింక్ ఉన్న 3 ఉన్నాయి. సో దిస్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ ద నంబర్స్ అవైలబుల్ విత్ అస్. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ నంబర్స్, దిస్ ఇస్ అ మూవింగ్ డేటా. సో రోజు కొత్త నంబర్స్ వస్తానే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ సార్, ఇప్పుడు రైతు బంధు మీద కొన్ని పార్టీలు కంప్లైంట్ చేశాయి సార్. రైతు బంధు మీద ఏం నిర్ణయం తీసుకున్నారు సార్? రైతు బంధు పంపిణీ మీద. రైతు బంధు మీద డిడ్ వి రిసీవ్ ఎనీ కంప్లైంట్? No. See, as of now, there is no proposal to us with us regarding release of Raitu Bandhu. See, specific cases, I will not be having the details fully with me. General questions you can ask. Congress party given representation to the ECI, sir. Before nominations, this Raitu Bandhu would be distributed. Any instructions from ECI? నేను చెప్పినట్టు ఇప్పుడు మాకు రైతు బంధు డిస్ట్రిబ్యూషన్ గురించి దేర్ ఇస్ నో ప్రపోజల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. రైట్. Complaint on complaint basis, sir. As I said, there is no proposal from the government for release right now with us. క్లారిఫికేషన్తో మీరు హ్యాపీ అయ్యారా? We have taken their reply. We have sent the report to the ECI. Okay. ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ ఇంటెలిజెన్సీ వాళ్ళు ప్రతి అభ్యర్థికి, టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఫోర్స్ను అంటే గన్మెన్లో పెట్టడాన్ని మీ అనుమతి తీసుకోవాలా, అవసరం లేకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చా? See, force ఎంతమందిని గన్మ్యాన్ పెడతారు అంటే గన్మ్యాన్ is a loose word that is used. Is an assessment that is done basically by the CP or SP locally based on the threat perception. So దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. Of course ఇంటెలిజెన్స్ సైడ్ నుంచి వాళ్ళకి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది దాని ప్రకారం కూడా వాళ్ళు యాడ్ చేస్తారు దాంట్లో. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సారీ, ఏం కేట్స్? ఇన్కమ్ ట్యాక్స్ See, as you know, లాస్ట్ 3-4 నెలల నుంచి ఎలక్షన్ కమిషన్ వారు ఒక 20-22 డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెడుతున్నారు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. The idea is basically to control the flow of these freebies. అంటే క్యాష్ ఉండొచ్చు, ఫ్రీబీస్ ఉండొచ్చు, ఇంకా డ్రగ్స్ ఉండొచ్చు, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఉండొచ్చు. సో దీని ప్రకారం వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం ఇప్పుడు ఈరోజు కూడా మేము బ్యాంక్స్తో మీటింగ్ పెట్టాము.
ఏంటంటే మొన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే కొన్ని బ్యాంక్స్ నుంచి మాకు డైలీ ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ రావట్లేదు. ఈసీఐ వారు ఏం చెప్పారంటే ఎస్ఎల్బీసీ వాళ్ళకి పిలిపించి, ఎస్ఎల్బీసీ అంటే బ్యాంక్ వాళ్ళకి పిలిపించి రోజు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కొన్ని దానికి నిబంధనలు ఉన్నాయి. ఇట్లాంటి ఎక్కడ ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే, బల్క్ ట్రాన్సాక్షన్ ఏదైనా అకౌంట్లో ఎక్కువ జరుగుతూ ఉంటే, ఏదైనా ఏరియాలో క్యాష్ మూవ్మెంట్ ఎక్కడ ఉంటే అట్లాంటి నిబంధనల ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇట్లాంటి థింగ్స్ కొన్ని మాకు రూరల్ బ్యాంక్స్ నుంచి రావట్లేదు, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రావట్లేదు మొన్న చెప్పారు. సో ఈరోజు వాళ్ళు కూడా పిలిపించి మీటింగ్ పెట్టాము. సో మేము ఇస్తాము, రోజు ఇస్తున్నాము చెప్తున్నారు బ్యాంక్స్ వాళ్ళు. సో బేసికలీ ఆల్ దిస్ ఈజ్ బేసికలీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఓవరాల్ స్ట్రాటజీ ఆఫ్ ద ఈసీఐ టు కంట్రోల్ ద మూవ్మెంట్ ఆఫ్ క్యాష్, డ్రగ్స్ and all these things which are used for the allurement. So ultimate గా దీన్ని చూడాలంటే దీనికి ఉద్దేశం ఒకటే ఉంది, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలి, ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి. దీని దిశలో ఇప్పుడు ఫైనల్ గా మాకు సెంట్రల్ ఫోర్సెస్ కూడా 375 కంపెనీస్ వస్తాయని ఆర్డర్స్ వచ్చాయి ఈసీఐ దగ్గర నుంచి. సో ఈ అంతా సెంట్రల్ ఫోర్సెస్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, ఈ ఇండ్యూస్మెంట్ ఫ్రీ చేయడానికి పట్టుకోవడం జరుగుతున్నాయి. ఇది ఈ ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్, వెబ్ కాస్టింగ్ ఉండొచ్చు, తర్వాత ఈ చెక్ పోస్టులు, తర్వాత ఎస్ఎస్టీస్లో కెమెరాస్ పెట్టి దాన్ని సెంట్రల్గా మానిటర్ చేయడం. ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ బేసికలీ గియర్డ్ టువార్డ్స్ మేకింగ్ ద సిస్టమ్ ఫేర్, transparent, so that the election is done in a free and fair manner and also in an inducement free manner. So this is basically the purpose with which we are doing. Of course, rondo side entante voters kuda vigilant ga undali, C-Vigil app ni ప్రతి ఒక్కరు వాడాలి. అంటే ఎక్కడైనా ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటే దానికి కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. మా టీమ్స్ ని కూడా దానికి ట్రైనింగ్ ఇచ్చాం. సో వీఆర్ ఫుల్లీ గేర్డ్, ఫుల్లీ కమిటెడ్ టు మేక్ దిస్ ఎలక్షన్ ఫ్రీ, ఫేర్ అండ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ. దీనికోసం వాట్ ఎవర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఆల్ దీస్ ఆల్మోస్ట్ 20 డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అందరూ వాళ్ళ పార్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో ఐ థింక్ వీల్ క్లోజ్ దిస్ విత్ దిస్. థ్యాంక్ యూ ఆల్. వీల్ బి See, law and order, that was an incident, individual incident, very unfortunate incident. We have asked for a report from the police. Police has also given their report. Itlanti things jaragakunda inka various candidates wherever threat perception was perceived to be high, వాళ్ళు కూడా కొంత పెంచడం జరిగింది. మా సైడ్ నుంచి కూడా మేము డిఓస్, ఎస్పీ, సిపిస్కి కూడా చెప్పాము దట్ ఇంకా ఏమైనా మీరు అసెస్మెంట్ చేసుకొని ఇంకా ఏమైనా క్యాండిడేట్కు ఎవరైనాకి ఇట్లాంటి ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలంటే అది కూడా దే షుడ్ బి ప్రొవైడింగ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వి విల్ బి మీటింగ్ వన్స్ అగైన్. सर आपसे एक छोटा क्वेश्चन है सर, विकास राज साहब आपसे एक छोटा क्वेश्चन है. एक बड़ा मसला जो नामपल्ली कॉन्स्टिट्यूंसी में जो 12D distribution is going on. That is not 12D, that is Form 12. That is slightly different. దానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం. सर